వేసవి కాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటి శాతం తగ్గుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ సమస్యను తగ్గించుకోవడానికి, నీటి శాతం పెంచుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవి కాలంలో ప్రత్యేకంగా నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని రకాల కూరగాయలు వేసవిలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీటి శాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతని, కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటి శాతాన్ని పెంచుతుంది. పొట్లకాయ తినడం వల్ల శరీరం పొడిబారకుండాను, చల్లగాను ఉండేలా చేస్తుంది. బూడిద గుమ్మడి వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బీపీతో పాటు అస్తమా, రక్త సంబంధిత వ్యాధులు, మూత్ర సమస్యలు ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది. బీరకాయ రక్తశుద్ధికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు మూత్ర సమస్యలని తగ్గించేలా చేసేదే గుమ్మడి. ఇది పొట్టలోని నులిపురుగుల సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. చక్కెర వ్యాధిని, బీపీని అదుపులో ఉంచడంతో పాటుగా చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడిపొక్కులు, చెమటకాయలు, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Health and Beauty.